వచ్చిండు, జైరాబాద్ వస్తే మీ వెంట వచ్చిండు, ఇక్కడికి మీ వెంట వచ్చిండు. మీకు పూర్తిగా ధైర్యంగా నిలబడి మీకు అండగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్రావు గారు, సంగారెడ్డి శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు చింతా ప్రభాకర్ అన్న గారు, మన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్న గారు, మన ఎమ్మెల్సీ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మిత్రులు క్రాంతి కుమార్ గారు, మన ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్న గారు, మన అందరికీ సుపరిచితులు పెద్దలు ఉద్యమకారులు దేవి ప్రసాద్ అన్న గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు నారారెడ్డి గారు, మరి స్థానిక నాయకులు భాస్కర్ గారు, రవీందర్ గారు, నరసింహారెడ్డి గారు, మా వీరారెడ్డి అన్న గారు, మాజీ సర్పంచ్ రవి గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మారుతి గారు, మాణిక్యమన్న గారు, హకీం గారు, రాజేంద్రన్న గారు, భిక్షపతి గారు, ఇంకా మరి చాలా మంది ఉన్నారు. నేను పేర్లు తీసుకోకపోతే నేను తప్పు పట్టుకోవద్దు. పటాన్ చెరువు నుంచి వచ్చిన సీనియర్ నాయకులు, సంగారెడ్డి నుంచి వచ్చిన నాయకులు, నారాయణఖేడ్ జహీరాబాద్ నుంచి వచ్చిన నాయకులు, అన్ని మండలాల జహీరాబాద్ నాయకులకు, ముఖ్యంగా మా డప్పూర్, మాల్గి, వడ్డి గ్రామ రైతు సోదర సోదరీమణులకు, గ్రామ ప్రజలకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. పిచ్చోడి చేతిలో రాయి లెక్క అయిపోయింది. ఎటు సురుతాడో తెలియదుగా. ఆ రాయి ఎవరి మీద పడుతుందో ఎటు సురుతాడో తెలియకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి పాలన. ఆనాడు కేసీఆర్ గారు హైదరాబాద్కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో ఎఫ్లుయెన్స్తో అక్కడ ఫార్మాసిటీ పెట్టడానికి 15,000 ఎకరాల జాగా తయారు చేసి పెట్టిండు. ఆడ పెట్టవయ ఫార్మాసిటీ, దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఢిల్లీకి వెళ్ళి వచ్చింది, అటవీ అనుమతులు వచ్చినాయి, దానికి భూసేకరణ అయిపోయింది, రోడ్లు వేసిండ్రు, మొత్తం తయారున్నది, వంట వండి పెట్టిండ్రు, వడ్డిచ్చుడే ఉన్నదాడ. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట, బ్రోకర్ అవుతారట, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అవుతాడట రేవంత్ రెడ్డి. ఈయన రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు అమ్ముతాడట. ముఖ్యమంత్రి బేరం చేస్తాడా, ప్రజల్ని చూసుకుంటాడా? నువ్వేమైనా రియల్ ఎస్టేట్ బ్రోకర్వా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా నువ్వు? అక్కడ ఏమంటాడు, ఫోర్త్ సిటీ కట్టారట, ఫోర్త్ సిటీ అని ఊదర కొడుతుండు. మొన్న హైకోర్టు అడిగింది, ఏమయ్యా ఫార్మాసిటీ ఉన్నట్టా లేనట్టా అని హైకోర్టు అడిగింది. ఆడ మళ్ళీ ఏమైనా కింది మీద అవుతుందేమో అని ఉన్నట్టే అని హైకోర్టు కాగితం రాసిచ్చిండు. కానీ ఎన్ని ఎకరాల్లో ఉన్నట్టో చెప్తలేడు. ఆయన ఉపాయం ఏంది, ఆడేదో చిన్నగా 3-4 వేల ఎకరాలల్లో ఫార్మాసిటీ పెట్టి మిగతా 10,000 ఎకరాలల్లో రియల్ ఎస్టేట్ బేరం చేస్తాడట, ప్లాట్లు కొట్టి అమ్ముతాడట. ఆయన మనుషులకు, ఆయన అనుయాయులకు ఆ 10,000 ఎకరాలు కట్టబెట్టి ఆ దాన్ని తెచ్చి మన ఊరి మీద ఎత్తుండు. ఇప్పుడు మన నేల్కల్ మండలం మీద ఎత్తుండు, ఆడపోయి కొడంగల్లో వేస్తున్నాడు. నేను అంటున్నా, ఎందుకు ఈ రైతుల ఉసురు పోసుకుంటున్నావు? నేను ఇప్పుడే పొలాలకు పోయి చూసి వచ్చిన. ఆ లక్ష్మిది ఇంకెవరిదో కొంతమంది పొలాలు చూసిన, శరణమ్మది, లక్ష్మిది, లలితమ్మది, పోయాడు తిరిగి చూసిన. ఎంత మంచి పంట, బంగారమూల పుదీనా ఉన్నది. పత్తికైతే ఒక్కొక్క చెట్టుకు 30-40 కాయలు ఉన్నాయి. కంది చూస్తే బ్రహ్మాండంగా కంది పెరిగింది. ఏ పంట చూసినా బంగారమూలు ఉన్నది. శరణమ్మ మాట్లాడి 2 ఎకరాల భూమి ఉన్నది, ఏడాదికి 2-3 లక్షలు సంపాదిస్తాము అన్నది. ఏడాదికి 2-3 లక్షలు సంపాదించే భూమిని ఈయన కంపెనీలు పెడతారట. ఏమైనా పొరంబోకు భూములు లేవా? పనికిరాని భూములు లేవా? పంట పండని భూములు లేవా? ఇంత బంగారమూల పంట పండేటువంటి ఈ భూముల మీద ఎందుకు పడ్డవు అని నేను అడుగుతా ఉన్నా. పోయి పెట్టు ఫార్మాసిటీ, ఆడ ఉంది కదా ఆల్రెడీ 15,000 ఎకరాల భూసేకరణ చేసింది. ఆ రోజేమో భూములు వాపస్ ఇస్తాను, భూములు వాపస్ అన్నయ్యి లేదు, అనుమతి వచ్చింది, అక్కడనే ఫార్మాసిటీ అన్న పెట్టు. మా వాళ్ళ మీద ఎందుకు పడ్డావు?
ఇప్పుడు ఏమైంది? పిచ్చోని చేత రాయి లెక్క రాయి మన మీద పడ్డది. ఆ భూములనేమో రియల్ ఎస్టేట్ బేరం చేస్తారట, మన ఊరు భూములు గుంజుకొని ఇక్కడ కంపెనీలు పెడతారట. అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బేరం చేయడానికా, రైతుల్ని కాపాడడానికా? నువ్వు దేనికోసమైనావు ముఖ్యమంత్రిగా? ఈ రైతుల ఉసురు పోసుకుంటావు. ఆడ పొద్దుగాలు వేస్తే మూసీ సుందరీకరణ అని పెట్టిండు. మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇల్లు గులగొట్టే పని పెట్టిండు. ఏదో మూసీని ఉద్ధరిస్తా అని ఆడ ఇల్లు గులగొట్టే పనేమో మూసీలో పెట్టిండు. ఈడ మన ఊర్లోనేమో భూములు కొల్లగొట్టే పని ఈడ పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలన అంటే? ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టుడు, పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇదేంది నువ్వు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ ఇచ్చిన భూములు నువ్వు కొల్లగొట్టి కంపెనీలకు అమ్ముకుంటావు. ఇందిరమ్మ కాలంలో పేదవాళ్లకు గరీబీ హటావో అన్నది ఇందిరమ్మ. గరీబీ హటావో అంటే ఈయనేమంటుండు? కిసానోంకు హటావో అంటుండు, గరీబోంకు హటావో అంటుండు. इंदिरम्मा गरीबी हटाओ बोले, लेकिन ये रेवंत रेड्डी ने गरीबों को हटाओ बोल रहा, किसानों को हटाओ बोल रहा. ये कैसा सरकार है? ये सरकार हमें जरूरत नहीं है बोल के लोग बोलना शुरू कर रहे. మాకొద్దు ఈ పాలన అంటున్నారు ఇలా ప్రజలు. ఏమన్నది శరణమ్మ? రైతు బంధు పడ్డదంటే పల్లె ఇంకెక్కడ ఇచ్చిండు అని పోయాం. ఈ అమ్మ అక్క కూడా అన్నది.